తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, దైవజ్ఞరత్న, జ్యోతిష్యరత్న డాక్టర్ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడదాం. మరి మిథున రాశి యొక్క మాస ఫలితాలు ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉన్నాయనే విషయాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశికి సంబంధించి ఒక్క ప్రయాణాల విషయంలోనే కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క రాహు యొక్క ప్రభావం వల్ల కొంత ప్రమాద సూచనలు కనపడుతున్నాయి. ఆరోగ్యంగా కొంత ఇబ్బందులు రావడం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా ముందంజ వేస్తారు. విద్యార్థులకు సంబంధించి ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు నూతన అడ్మిషన్లు పొందవచ్చు. అంటే ఏదైనా కోర్సులకు సంబంధించి మీరు కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకుంటే పోటీ పరీక్షలకు సంబంధించి, అది ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి, ఈ నెలలో మీరు గనక మీ కోర్సుని ప్రారంభించినట్లయితే, మీ విద్యని ప్రారంభించినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాన్ని, ఉత్తమ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులంతా కూడా పోటీ పరీక్షలకు సిద్ధమైన వారు దృష్టి పెట్టండి. ఈ మాసంలో ఫీజు కట్టడం, ఈ మాసంలో అడ్మిషన్ తీసుకోవడం, ఆగస్టు నెలలోనే దానిలో జాయిన్ అవ్వడం, కోర్సు ప్రారంభించడం, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే చాలా 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 అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు సంబంధించి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం ఈ నెలలో రావడానికి అవకాశం ఉంది. అంటే మీరు జూలైలో కానివ్వండి, జూన్లో కానివ్వండి, ఏప్రిల్లోనో, మేలోనో ప్రయత్నం చేసి ఉండొచ్చు. మీరు తప్పనిసరిగా దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్నటువంటి మిథున రాశి వారికి శుభవార్త వింటారు. ఉద్యోగం రావడానికి పరిపూర్ణంగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒకవేళ ఏదైనా ఇబ్బంది వల్ల రాని వారు ఎవరైనా ఉంటే వెంటనే మళ్ళీ ప్రయత్నం చేయండి. ఆగస్టు మాసంలో ప్రయత్నం చేసిన వారికి నూతన ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా వస్తాయి. విదేశాలకు సంబంధించి పాస్పోర్ట్, వీసా తదితర సంబంధ విషయాల్లో మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కాకపోతే 1-2 సార్లు గట్టి ప్రయత్నం చేయాలి. వెంటనే ప్రయత్నం చేసినా పర్లేదు. అలాగే చాలా ముఖ్యమైనది ఐఎల్స్ అని రాస్తూ ఉన్నారు. ఎందుకంటే విదేశీ ప్రయాణానికి సంబంధించి అడ్మిషన్ పొందాలంటే 7.5, 8.5 కోర్సు ఏదో నియమిత సంఖ్య ఉంది. ఆ సంఖ్యని ఇంతకుముందు ఎవరైతే పొందలేదో, తద్వారా మీరు 5 మార్కులు వచ్చో 6 మార్కులు వచ్చో పోగొట్టుకున్నారో వారందరికీ కూడా ఒక మంచి అవకాశం ఏంటంటే, మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐఎల్స్ సంబంధించి విదేశీయానానికి సంబంధించిన పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్లో మీరు ఈ మాసంలో ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ప్రథమార్థంలో ప్రయత్నం చేయండి. అంటే 15వ తారీఖు లోపే ప్రయత్నం చేయండి. చేయటం వల్ల తప్పనిసరిగా మీరు ఏదైతే విజయం సాధించే పర్సంటేజ్ ఉందో అది తప్పనిసరిగా 90-95% వెళ్ళిపోతుంది. అంటే మీకు 5-6 మార్కులు వచ్చే వాళ్ళకి 7, 7.5, 8, 8.5 మార్కులు కూడా రావడానికి అవకాశం మెండుగా ఉంది. తదుపరి ఈ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ముందంజ వేస్తారు. అనుకున్న సమయానికి ధనం చేతికి అందుతుంది. ఎవరైతే గృహాలకు సంబంధించి, ఎడ్యుకేషన్ లోన్ సంబంధించి, ఇతరత్ర రుణాలకి బ్యాంకుల్ని సంప్రదించి ప్రయత్నం చేసి ఉన్నారో వారందరూ కూడా ఈ ఆగస్టు మాసంలో సమయానికి మీకు చేతికి డబ్బు వస్తుంది. మీరు అనుకున్నటువంటి శుభకార్యానికి, శుభ ప్రణాళికకు, అంటే విదేశాలు కానీ ఇతరత్ర వీటన్నిటికీ సమయానికి మీ చేతిలో డబ్బులు ఉండటం వల్ల, ఆర్థిక వనరులు మెండుగా ఉండటం వల్ల మీ పనులు నిరాటంకంగా జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. మిగిలిన రాజకీయ, సినీ, కళారంగాలు అందరికీ కూడా సాధారణ స్థితి ఉంది. 10 మంది మెచ్చుకుంటే ఒక 10 మంది తిట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే స్వయంగా కళారంగం కానివ్వండి, సినీ రంగాన్ని, నాట్యం చేసేవాళ్ళు కానీ, సంగీత కళాకారులు కానివ్వండి, పాటలు పాడేవాళ్ళు కానివ్వండి, ఈ టెక్నీషియన్స్ కానివ్వండి, సినీ రంగంలో ఎవరైనా సరే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైన విషయాల్లో జోక్యం కలగజేసుకోకండి. మనకు సంబంధం లేని విషయం గురించి మాట్లాడవద్దు. ఖచ్చితంగా ఇక్కడ మన ప్రమేయం ఉండాలి అని నిర్ణయం తీసుకుంటేనే మీరు ఒక ముందడుగు వేయండి తప్ప ఎటువంటి అనవసర విషయాల్లో జోక్యం కలగజేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. చేతి వృత్తుల వారు కానివ్వండి, చిన్న పరిశ్రమల వారు, కుటుంబ పరిశ్రమల వారు, ఈ ఆన్లైన్ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా సజావుగా చాలా బాగుంది. అలాగే
ఫైనాన్స్, తర్వాత షేర్ మార్కెట్, చిట్ ఫండ్, ఈ ముగ్గురు వ్యాపారస్తులకు కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఈ మాసంలో మీ ఏజెంట్ల ద్వారా కానివ్వండి, మీ ద్వారా కానివ్వండి, గట్టి ప్రయత్నాలు చేయండి. ఎక్కువ మందిని కలవడానికి ప్రయత్నం చేయండి. మీకు అధిక మొత్తంలో పెట్టుబడులు రావడానికి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇంకా స్త్రీలకు సంబంధించి వస్త్రాభరణాలు కొనుక్కుంటారు. స్త్రీలకు సంబంధించి ఆశాజనకంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీరు కూడా శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే నూతన అవకాశాలు మీకు తలుపు తడతాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యాపార అవకాశాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, తప్పనిసరిగా మీకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. స్త్రీలు ఉపయోగించుకోండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఇంకా ఒక్క దూర ప్రయాణాలు జాగ్రత్త. సాధ్యమైనంత వాయిదా వేసుకోండి. ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అనారోగ్య పరిస్థితులు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ప్రమాదాల బారిన పడరు. గండాలు మీ దగ్గరికి రావు. కొంచెం దూర ప్రయాణాలు అత్యవసరం, ప్రాణావసరం, ముఖ్యమైనది చేయాలి అనుకున్నప్పటికీ కూడా ఆచితూచి పగటి ప్రయాణం చేయడం, రాత్రిపూట మానుకోవడం, మీ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళు మరి ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఏ దైవాన్ని దర్శించాలంటారు? విష్ణు సహస్రనామం కానివ్వండి, విష్ణు నామాలు కానివ్వండి, కేశవనామాలు కానివ్వండి, వెంకటేశ్వర వజ్రకవచం కానివ్వండి, అలాగే శ్రీరామ రక్షాస్తోత్రం కానివ్వండి, శ్రీరామాష్టోత్రం కానివ్వండి, కృష్ణాష్టోత్రం, నరసింహస్వామి అష్టోత్రం, మనకి విష్ణు అవతారాలు బోల్డ్ ఉన్నాయి. విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన ఎవరైతే చేస్తారో ముందుగా అనారోగ్యము, గండాల బారిన పడకుండా ఉంటారు. ప్రమాదాలు వారి దగ్గరికి రావు. రెండో విషయం, ఆర్థిక పరంగా, ఆలోచన పరంగా, మానసిక పరంగా, వ్యవహార పరంగా ఎవరైతే మిథున రాశి వారు విష్ణు స్తుతి చేస్తున్నారో వారికి తప్పనిసరిగా అనుకున్న దానికంటే మంచి ఉత్తమ ఫలితాలను పొందడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి విష్ణునామ స్మరణతో మీ ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శుభం భూయాత్. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూస్తారు కదండి, ఇది మిథున రాశికి సంబంధించిన ఆగస్టు మాస ఫలితాలు, పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.